ఆరోగ్య విషయంలో అశ్రద్ధ తగదు. పవర్ గ్రిడ్ డీసీఎం పవన్ కుమార్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నేడు పవర్ గ్రిడ్ గన్నేపల్లి మండలం సూరంపాలెం సంస్థలో రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మరియు డ్రైవర్లు మొదలగు వారంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవర్ గ్రిడ్ డీజీఎం పవన్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభారతం అని అందరూ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా తగిన సమయంలో డాక్టర్స్ ని సంప్రదించి చికిత్స పొందవలెనని సూచించారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ సిహెచ్ కిరణ్మయి మాట్లాడుతూ జీవన శైలిలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ నడక, తగిన వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఇందులో షుగర్, బీపీ, ఈసీజీ మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్లు అయ్యేలోపు మనకి పని అయిపోతుంది. మార్పులు రాలేదు అంటే ఏదో కావాలి. ఆ మార్పులో వచ్చేది సకాలం మార్పు పవర్ గ్రిడ్ సూరంపాలెం సంస్థలో స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాను. ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అక్కడ వర్క్ చేసే మొత్తం సెక్యూరిటీ, ఏఎంసీ స్టాఫ్ అందరికీ కూడా కండక్ట్ చేశాము. అందులో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. ఇదంతా కూడా రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ అంటే బొల్లినేని హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ సంస్థ వాళ్ళని పిలిచి వాళ్ళ చేత డాక్టర్ల చేత చేయించాము. ఆ డాక్టర్లు కూడా హృద్రోగ నిపుణులు అంటే హార్ట్ స్పెషలిస్టులు వచ్చారు అండ్ మామూలు జనరల్ మెడిసిన్ వచ్చారు. అలాగే కంటి పరీక్షలు చేయించి కంటి ఆసుపత్రి ఆ డాక్టర్ కూడా వచ్చారు. అలాగే మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సతీష్ రెడ్డి గారు, ఆయన డాక్టర్ గారు వచ్చారు. వీళ్ళందరి చేత చేయించాము. అందరికీ కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ కూడా డాక్టర్ల యొక్క తగిన సలహాలు తీసుకుని ఈ వాళ్ళు చెప్పిన సలహాల మేరకు వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా డీజీఎం చెప్పడం జరిగింది. అందుగురించి అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అంటే ఒక దృక్పథం అంటే స్వచ్ఛతీ సేవ కార్యక్రమం అంటే ఏంటంటే అందులో మనం అది ఒక్క శుభ్రం చేయడమే కాకుండా మన ఆరోగ్యం కూడా మన శుభ్రత చూసుకోవాలని చెప్పి, ఆరోగ్యం గురించి కూడా చూసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ మొన్న ప్లాంటేషన్ కార్యక్రమం పెట్టాం. ఈరోజు దీని తర్వాత స్వచ్ఛత రన్ అని ఒక కార్యక్రమం పెట్టి అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు మొత్తం అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.